మీ ఫ్రిడ్జ్ డోర్ కూడా ఇలా ఓపెన్ చేసినప్పుడు షాక్ కొడుతుందా? అయితే అస్సలు కంగారు పడకండి, దానికి సొల్యూషన్ నేను చెప్తా. ఒక్కసారి ఇక్కడ చూడండి, టెస్టర్ ని ఫ్రిడ్జ్ బాడీకి తగిలిస్తే టెస్టర్ ఎలా గ్లో అవుతుందో. గైస్ చూసారు కదా ఎలా షాక్ వస్తుందో. ఇలా షాక్ రావడానికి మనకి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. మనకి ఫ్రిడ్జ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ షాక్ కొడుతుంది. ఇంకొకటి అందరు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం వచ్చేసరికి ఎర్తింగ్ అన్నమాట. ఇంట్లో ఎర్త్ కనెక్షన్ లేకపోయినా గానీ ఇలా షాక్ అయితే వస్తుంది. గైస్ ముందే చెప్తున్నాను, నేను చేస్తున్నానని చెప్పి ఇట్లాంటి పనులు మీరు మాత్రం అస్సలే ట్రై చేయకండి. ఇక్కడ తడిగా ఉన్న ప్లేస్ లో ప్రజెంట్ నేను ఈ రాడ్ ని అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఎర్తింగ్ రాడ్ అయితే ప్రజెంట్ అవైలబుల్ గా లేదు. ఇక్కడ గ్రీన్ వైర్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ రాడ్ కి వైర్ ని కనెక్ట్ చేసి ఇంట్లోకి అయితే కనెక్షన్ తీసుకెళ్లాలి. ఇలా నేను ఏమేం వర్క్స్ చేయగలను మీరు మిస్ కావద్దంటే కొన్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. గైస్ చూస్తున్నారు కదా, ఇదే మనం ఇందాక కనెక్ట్ చేసిన ఎర్త్ వైర్. సో ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను మనకి విత్ ఎర్త్ వితౌట్ ఎర్త్ ఎలా ఉంటుందో. ఇక్కడ నేను టెస్టర్ ని ఫ్రిడ్జ్ బాడీ కానిస్తే టెస్టర్ లో లైట్ ఎలా గ్లో అవుతుందో చూడండి. ఇప్పుడు ఎర్త్ కనెక్షన్ వైర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ బాడీకి టచ్ చేయగానే టెస్టర్ లో లైట్ మొత్తం ఆగిపోయింది చూడండి. మళ్ళీ ఎర్త్ వైర్ ని తీయగానే మళ్ళీ టెస్టర్ లో లైట్ గ్లో అవుతుంది. చూసారు కదా మీరే లైవ్ లో. వీడియో అయితే అస్సలు అయిపోలేదు, ఎండ్ వరకు చూడకపోతే మీరే నష్టపోతారు, జాగ్రత్త. గైస్ చూసారు కదా ఎర్తింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇంకోటి నేను చేశానని మీరు మాత్రం అలా అస్సలే చేయమాకండి. ఎర్తింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత సేఫ్టీయో మీకు చెప్పడం కోసం నేను చూపించాను అంతే. అది కంటిన్యూగా మనకైతే ఎర్తింగ్ ఇవ్వదు. సో మీ ఇంట్లో ఎర్త్ వేయించుకోవాలంటే మంచి ఎలక్ట్రీషియన్ ని పిలిపించి మంచి ఎర్తింగ్ రాడ్ తీసుకొని అయితే మీరు ఎర్తింగ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోండి. ఇలాంటివి అయితే అస్సలు వర్కౌట్ కావు. ఇలాంటివి చేసుకున్నా గానీ మీకే డేంజర్ అన్నమాట.